కొన్ని ఆత్మలు ఎప్పుడూ విశ్రాంతి పొందవు అంటారు. అవి ఈ లోకాన్ని వదిలిపెట్టవు. అసంపూర్ణమైన వాగ్దానాలు ద్రోహం లేదా ప్రతీకారం వాటిని కట్టిపడేస్తాయి. ఇది ఆ సుమతి కథ. ఒక ద్రోహానికి గురైన ఆత్మ, ఒక మరణం, ఎప్పటికీ ముగియని భయం. 1987లో విజయనగరం దగ్గరలోని ఒక చిన్న గ్రామం. సుమతి అనే యువతి ఆ 3 జిల్లాల్లో అత్యంత అందమైన స్త్రీగా పేరుగాంచింది. ఆమె కళ్ళు కమలపూలలా, ఆమె నవ్వు ఉదయపు మొదటి కిరణంలా మెరిసేది. ఆమె రవి అనే వ్యాపారి కుమారుడితో నిశ్చితార్థమైంది. వర్షాకాలం తర్వాత పెళ్లి జరగాల్సింది. కాని పెళ్లికి ముందు రాత్రి సుమతికి రవి దాచిన రహస్యం తెలిసిపోయింది. రవి ఇప్పటికే మరొక గ్రామంలో వివాహితుడు. అతను సుమతి కుటుంబాన్ని వారి భూమిధన సంపద కోసం మోసం చేశాడు. సుమతి ఆ రాత్రే అతన్ని ఎదిరించింది. గ్రామం అంచున ఉన్న పాత వేప చెట్టు దగ్గర బావి పక్కన. ఆ రాత్రి ప్రేమికుడి ముఖం కిందనున్న రాక్షసుడు బయటపడిపోయాడు. 3 రోజుల తరువాత ఆమె మృతదేహం ఆ బావిలో తేలుతూ దొరికింది. ఆమె ఎరుపు పెళ్లి చీర నీటిలో రక్తంలా చుట్టుకుపోయి ఉంది. పోలీసులు ఆత్మహత్య అన్నారు. కాని గ్రామం మాత్రం నిజం తెలుసుకుంది. ఆ రాత్రి ఆ కేకలు వారు విన్నారు. ఆ కేక ఒక్కసారిగా ఆగిపోయినట్టు విన్నారు. 6 నెలల తర్వాత రవి మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్కి చెందిన ధనిక యువతి. ఇద్దరూ ఆ పాత వంశవీటిలో నివసించటం మొదలుపెట్టారు. ఆ శపించబడిన బావి నుంచి కేవలం 200 అడుగుల దూరంలో. అక్కడినుంచి మొదలైంది. మొదట గజ్జల చప్పుడు. రాత్రి 12 గంటలకు ఖాళీ గదుల్లో ఎవరో నడుస్తున్నట్టు వినిపించేవి. తర్వాత వాసన, మల్లెపూల పరిమళం సుమతికి ఇష్టమైనది. మూసిన తలుపుల వెనుకదిండు పైకాఫీ కప్పులో కూడా కనిపించేది. రవికి కొత్త భార్య దుస్వప్నాలు చూడటం మొదలుపెట్టింది. ప్రతి రాత్రి అరుస్తూ లేచేది. తడి ఎరుపు చీరలో ఒక స్త్రీ మంచం చివర నిలబడి ఉందని, తల నుండి నీరు జారుతూ కళ్ళు తెల్లగా, పెదాలు కదులుతూ వెళ్ళిపో, ఈ ఇల్లు నీది కాదు అని చెబుతుందని. రవి నవ్వుకున్నాడు. అతనికి అవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే. కాని ఒక రాత్రి అతనికి ఆమె కనిపించింది. తాగిన మత్తులో వస్తూ బావి పక్కగా వెళుతున్నాడు. అక్కడ ఆమె ఉంది. అతను చంపిన రాత్రిలాగే అందంగా, కాని భయంకరంగా. ఆమె చర్మం నీలం రంగులోకి మారి, జుట్టు తడి బంగారు ముత్యాలు బిందువుల్లా మెరుస్తున్నాయి. ఆమె చిరునవ్వింది. ఆ ప్రేమభరితమైన చిరునవ్వే కాని భయపెట్టే చిరునవ్వుగా మారింది. తర్వాత ఆమె స్వరంలో తైన బావినుంచి వస్తున్న నీటి మురముర శబ్దంలా, నన్నెప్పటికీ ప్రేమిస్తానని చెప్పావు కదా రవి, మరణం ఆ వాగ్దానాన్ని తుడిచేస్తుందని అనుకున్నావా? రవి పరిగెత్తాడు. కాని ప్రతి అడుగుకి గజ్జల శబ్దం వెంట వచ్చింది. చం చం చం. ఆ శబ్దం నెమ్మదిగా, కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుంది. ఇంటికి చేరి తలుపు మూసుకున్నాడు. తరువాత అతని భార్య జపమాలా పట్టుకుని ఒక మూల కూర్చుని వణుకుతూ ఉంది. అతను 3 రోజులు బయటికి రాలేదు. 4వ రాత్రి తలుపు మీద గోర్లతో గీకే శబ్దం వచ్చింది. తలుపు తీనా, భర్త, మన పెళ్లి రాత్రి వచ్చింది. తలుపులు కదిలిస్తూ ఉంది. భయంతో రవి భార్య బయటకు పరిగెత్తింది. రవి ఒక్కడే మిగిలాడు. మరుసటి ఉదయం అతని శవం బావిలో తేలుతూ కనిపించింది. చేతులు బయటకు చాపినట్టు ఉన్నాయి. పోలీసులు మళ్ళీ ఆత్మహత్య అన్నారు. కాని గ్రామం మాత్రం నిజం తెలుసు రవి ఒక రాత్రి సుమతిని బావిలోకి తోసి చంపాడు. సుమతి ఆత్మగా వచ్చి రవిని చంపింది. ఇప్పటికీ ఆ బావి పక్కన అర్ధరాత్రి ఎవడైనా వెళ్తే 2 స్వరాలు వినిపిస్తాయని అంటారు. రవి క్షమాపణలు అడుగుతూ, సుమతి నవ్వుతూ ఆ భయానకమైన నవ్వుతో చెబుతుందని, ఎప్పటికీ అని అన్నావు కదా, ఇక ఎప్పటికీ నాతోనే ఉండాలి. 1989లో ఆ బావి మూసేశారు. కాని ఇప్పటికీ చీకటి అమావాస్య రాత్రుల్లో ఎరుపు చీరలో ఒక స్త్రీ గ్రామ వీధుల్లో నడుస్తూ కనిపిస్తుందని చెబుతారు. గజ్జెల మృదువైన చప్పుళ్లతో తన వాగ్దానం తుంచిన మరో మోసగాడిని వెతుకుతూ.